వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం అందంగా ఉన్నామని మన ఫేస్ మనల్ని ఐడెంటిఫై చేపిస్తుందండి. సో మన ఫేస్ పైన చాలా మందిలో మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము. ఫేస్ పైన నల్లగా అవ్వడం అంటే పిగ్మెంటేషన్ అంటారు దీన్ని. సో కొంతమందికి మచ్చలు రావడము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్. ఈ సొల్యూషన్ నేను చెప్పిన రెమెడీ మీరు పాటిస్తే ష్యూర్గా ఈ ప్రాబ్లమ్స్ అయితే బయటపడవచ్చు అంటున్నారు ఎండి ఆయుర్వేద కవిత గారు. సో మేడం ద్వారానే ఈ రెమెడీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్స్ బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనుకోవాలి పిగ్మెంటేషన్ ప్రాబ్లం. సో మనం బయటికి వెళ్ళామంటే ఫస్ట్ మనల్ని ఐడెంటిఫై చేసేది మన ఫేస్ కదా మేడం. సో బాగున్నారు అదే ఎవరైనా బయటికి వెళ్తే కొంచెం బాగా ఉంటే అందంగా ఉన్నారు, లేకపోతే ఇలా ఎలా అని చెప్పేసి అంటూ ఉంటాం. సో అలాంటి మన ఫేస్ని కాపాడుకోవడానికి ఈరోజు బెస్ట్ రెమెడీ ఉంది. ఈ రెమెడీతో మీకు ఫేస్ పైన వచ్చి ప్రతి ప్రాబ్లం వెళ్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా, ఇందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, ఎలా తీసుకుంటున్నాం? యాక్చువల్లీ ఏంటంటే ఇందులో 2 రకాల రెమెడీస్ అండి. ఫస్ట్ది ఏంటి అని అంటే ఇది ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ 1 లీటర్ వాటర్, మంచి నీళ్ళు అంటే తాగే నీళ్ళు, ఉప్పు నీళ్ళు కాదు. 1 లీటర్ మంచి నీళ్ళు తీసుకుని అందులో ఒక నిమ్మకాయ, ఇంత సైజు నిమ్మకాయని 8 పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సైంధవ లవణం అంటాము, దాన్ని ఒక 3 గ్రామ్స్ 3 గ్రామ్స్ సైంధవ లవణాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక రాత్రంతా ఈ మిశ్రమాన్ని ఇంతే వదిలేయాలి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచాక మనం బ్రష్ చేసుకున్నాక ఈ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా అంటే డే అంతా కూడా మనకి వీలైనప్పుడల్లా ఈ మిశ్రమంతో మొహం కడుక్కుంటే ఏదైతే నల్ల మచ్చలు, మంగు మచ్చలు అని అంటామో అండ్ అట్ ద సేమ్ టైం ఆయిలీగా ఉంటుంది ఫేస్ కొన్నిసార్లు, అంటే సీబమ్ సెక్రీషన్స్ ఎక్కువ అవడం మూలంగా ఈ మిశ్రమం దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇది ఒక రెమెడీ. అండ్ అలాగే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్లో వేసుకునే ఫేస్ ప్యాక్, సో దానికి అది కూడా నేను చెప్తాను. ఇది మంజిస్టా పౌడర్. ఇది అంటే ఆల్మోస్ట్ అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్లో చాలా ఈజీగా దొరుకుతుంది మంజిస్టా పొడి అంటే. అండ్ ఇది పసుపు, ఇంట్లో నార్మల్గా దొరికే పసుపు. అండ్ వీలైనంత వరకు ఏంటంటే పసుపు ఈ మధ్య కాలంలో బాగా అడల్టరేట్ చేస్తున్నారు కాబట్టి పసుపు కొమ్ముల్ని మిక్సీలో వేసుకుని వచ్చినంత పొడి కొట్టుకుని తీసుకుంటేనే బెస్ట్ థింగ్. ఎందుకంటే ఫేస్ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అడల్టరేటెడ్ బయట కొనడం కన్నా కూడా వేరే పౌడర్లు మిక్స్ చేసి పసుపు అని చెప్పేసి అమ్ముతా ఉన్నారు. చాలా సెన్సిటివిటీ ఇష్యూస్ ఉంటాయి దీంతో, కాబట్టి మన పసుపు కొమ్ముల్ని కొట్టుకుని తీసుకుంటే బెస్ట్ థింగ్. దీన్ని ఏంటంటే ఒక 1 టీ స్పూన్ పసుపు, అంటే చర్మంకి అంటే ఫేస్ ప్యాక్కి ఎంత అవసరం అవుతుందో క్వాంటిటీ అంత వేసుకోవచ్చు అన్నమాట. బట్ యూజువల్గా ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోమంటాను. మంజిస్టా. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళలో ఇది రోజ్ వాటర్ అండి. ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళతో మిక్సింగ్ ఏంటంటే రోజ్ వాటర్తో చేయమంటాను. సో మేడం, ఈ రెమెడీ వల్ల ప్రయోజనం ఏంటారు మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్ వల్ల? యాక్చువల్లీ మంజిస్టా అనేది చర్మ సౌందర్యానికి చాలా చాలా మంచి మెడిసిన్. ఏంటంటే ఇట్ ఈస్ ఎ బ్లడ్ ప్యూరిఫైయర్. సో ఏదైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు అంటే బాడీ మీద డెవలప్ అయ్యే ఎనీ స్కిన్ ప్రాబ్లమ్, పిగ్మెంటేషన్ అనే కాదు, ఏదన్నా క్లినికల్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ ఎగ్జిమా కానీ, సోరియాసిస్ కానీ, లేదంటే ఇన్ఫెక్షన్స్ కానీ, వీటన్నిటిలోనూ మంజిస్టా యాడ్ అయ్యే మెడిసిన్సే ఉంటాయి. సో మంజిస్టా పొడి యాజ్ ఇట్ ఈస్గా కూడా ఒక లేపనంగా కూడా వాడుకోవచ్చు. సో పసుపు మీకు తెలిసిందే, చర్మ సౌందర్యానికి మనం చాలా విరివిగా వాడతాం. అలాగే చిన్నపిల్లలకి అంటే పుట్టిన బేబీస్కి ఏంటంటే పసుపు మీగడ కలిపి మసాజ్ చేసేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు బాగా తగ్గిపోయింది, బట్ స్టిల్ ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలకి బాడీ మీద హెయిర్ రాకుండా పసుపు మీగడ, అంటే మీగడ అనేది ఆ సాఫ్ట్నెస్ ఆఫ్ స్కిన్ని మెయింటైన్ చేస్తుంది, మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్. పసుపు వచ్చేసి ఆడపిల్లలకి ముఖ్యంగా ఏంటంటే హెయిర్ రాకుండా ఉండడానికి పెద్దవాళ్ళు ఆ విధంగా కేర్ తీసుకునేవాళ్ళు. మనం ఇప్పుడు మాయిశ్చరైజింగ్ లోషన్స్ అని విల్ యూజ్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్, బట్ ఇంట్లో దొరికే వస్తువులతో అన్అడల్టరేటెడ్ రెమెడీస్ చాలా బాగా చేయొచ్చు. మేడం ఇంకొకటి, ఇప్పుడు యాక్చువల్లీ అమ్మాయిలు ఒకప్పుడు హెయిర్ రాకుండా అమ్మాయిల కోసం వాడేవాళ్ళు అన్నారు. ఇప్పుడు అబ్బాయిలు కూడా వస్తుంది కదా మేడం ప్రాబ్లం, అంటే అబ్బాయిలు వాడొద్దు అంటారు? తప్పకుండా వాడొచ్చు, బట్ ఏంటి అంటే అబ్బాయిల్లో కొంచెం హిర్సుట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ దట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. గడ్డ ఉంటే బాగుంటుంది కొంతమందిలో, బట్ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి అన్వాంటెడ్ హెయిర్ దట్ ఈస్. సో అందుకనే హెయిర్ మాత్రం రిమూవ్ చేస్తుంది. ఎస్. అండ్ ఈ మిశ్రమం పర్టికులర్గా ఏంటి అని అంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లం, ఇది అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరు వాడుకోవచ్చు. ఓకే మ్యామ్.
మేడం అసలు పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మేడం అందరిలో? యూజువల్గా ఏంటంటే ఒకటి ట్యానింగ్, తర్వాత 30-35 ఇయర్స్ దాటిన వాళ్ళలో మంగు మచ్చలు అనేది రావడం చాలా సహజం. ఓకే. సో ఈ మంగు మచ్చల్ని మనం పిగ్మెంటేషన్ అంటాం. అలాగే అండర్లయింగ్ ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎనీ అదర్ క్లినికల్ ఇష్యూస్ ఉన్నా కూడా, లివర్ ఫంక్షన్ సరిగ్గా లేకపోయినా కూడా ఈ పిగ్మెంటేషన్ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం పైకి లేపనంగా ఇది వాడుకున్న లివర్ కరెక్టింగ్ మెడిసిన్స్ మాత్రం తప్పకుండా వాడాల్సి వస్తుంది. సో అలాగే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారము, ఎక్కువగా వాటర్ ఇంటేక్, 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్, జ్యూసెస్ తీసుకోవడం, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడం, ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. మేడం ఇప్పుడు మనం ఈ రెమెడీ మనం ప్రిపేర్ చేసాం కదా, ఇది మనం అప్లై చేసుకున్న ఎంతసేపు వరకు మన ఫేస్ పైన ఉంచాలి? ఒక హాఫ్ అన్ అవర్ అండి. ఇది పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు ఉంచుకుని చల్లటి నీళ్ళతో వాష్ చేసేసుకోవచ్చు. ఓకే మేడం, చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. అవును. ఓకే. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం రోజ్ వాటర్ ఆయిలీ స్కిన్కి, డ్రై స్కిన్ ఉండే వాళ్ళు ఏంటంటే వెన్నపూస కలిపి చేసుకోవచ్చు. ఓకే మేడం. ఈ మిశ్రమాన్ని ఓకే. వెన్నపూసతో కలుపుకుంటే ఆ డ్రై స్కిన్ కాస్త సాఫ్ట్నెస్ వస్తుంది, మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని ఏంటంటే ఫేస్ ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత వాష్ చేసేసుకోవచ్చు. మేడం మామూలుగా ఎవరైనా కూడా బయటికి వచ్చేటప్పుడు మనం ఎండకు వచ్చేటప్పుడు అవును. సో కంపల్సరీ మాయిశ్చరైజర్ పూసుకొని రావాలి అంటారు. అవును. సో అది కన్ఫర్మ్ మేడం, మనం ప్యాక్ వేసుకున్న తర్వాత అవసరం లేదా మాయిశ్చరైజర్ చూసుకోవడం? మన ప్యాక్ వేసుకున్న తర్వాత ఏంటంటే అంటే పోర్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి మళ్ళీ మనం క్లీన్ చేసేసుకుంటాం. చల్లటి నీళ్ళతో క్లీన్ చేసేసిన తర్వాత పోర్స్ క్లోజ్ అయిపోతాయి. సో మళ్ళీ మాయిశ్చరైజింగ్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే మ్యామ్. మేడం నిజంగా మన ప్రేక్షకులకు ది బెస్ట్ రెమెడీ అనుకోవాలి. మీకు పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు యాక్చువల్లీ మనం బయటకు వస్తే మాయిశ్చరైజర్ పూసుకొని బయటకు వస్తాం, బట్ ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ కూడా అవసరం లేదంట. సో ఇంత మంచి రెమెడీ చెప్పారు కదా మేడం, మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేడం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా ప్రేక్షకుల తరఫు నుంచి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.